ఈ పెళ్లి జరగదు. జరిపించడం మన వల్ల కాదు. ఈ తెలివితేటలు సంబంధం కుదర్చక ముందు, నిశ్చితార్థానికి వెళ్ళక ముందు ఉండాలి. ఇప్పుడు ఈ సంబంధం వద్దు అని లేనిపోని అనవసరపు ఆలోచనలు పెట్టుకోవద్దు. అయినా దాన్ని పెళ్లి చేయడం ఖాయం అనుకున్నప్పుడు ఏ మొగుడైతేనే తాళి కట్టడానికి? అక్క, పిల్లి శంభులింగు వచ్చాడక్క. బావ కోసం వెతికాడక్క. బావ దొరికాడక్క. పెళ్లికొస్తే చంపుతానని ఒక్క పోటు పొడిచాడక్క. కావాలంటే చూడు, చూడక్క. వారిని ఫోటోని పొడిస్తే మనిషిని పొడిచినంత బిల్డప్ ఇచ్చినావు కదరా. అంటే బాబు, ఆయన వచ్చే వరకు ఈ ఫోటోనే ఆయన అనుకుంటున్నాం కదా. నిజం చెప్పినవురా, ఈ ఫోటో ఆయనతో సమానం. అరే అవునే, మా నాయనని పొడుస్తుంటే నువ్వేం దిక్కుతున్నావురా? భయం వేసి దాక్కున్నాను బాబు. గింత పిరికాడివి మా ఇంట్లోకి ఎట్లా పనిచేస్తుండవురా? ఫాదర్ పిరుకోడు కావచ్చు కానీ పనోడు కాకూడదా? ఇంకేమన్నాడ్రా గా శంభులింగం? అక్క, వార్నింగ్ ఇచ్చినాడక్క. ఏమని? చావాలనుకుంటే పెళ్లికి రా, బతకాలనుకుంటే ఎప్పట్లా భయం కుప్పట్లో దాక్కుని ఎక్కడున్నావో అక్కడే ఉండు. హద్దు దాటొచ్చావో ఈ పిల్లి చేతిలో నీ చావు ఖాయం. ఈ రక్త చరిత్ర ఇంకెన్నాళ్ళురా? ఆయన పెండ్లికొస్తే పిల్లిగాడు చంపేస్తాడా? గదే కదక్క చెప్పింది. అక్క, సాలే పులియాసొట్టి మా నాయనని ఇంకా పిల్లిగాడు చంపుతాడా? ఏ అన్నా, నువ్వే చంపుతావా? గాన్నే మనం చంపుదాం రా. అవునా? గాన్ని చంపితేనే మనయ్య మనింటికొస్తాడు. అయితే ఆలస్యం ఎందుకక్క? పిల్లి శంభులింగ ఇందాకే వెళ్ళాడు. ఎంటపడి ఏసేయక్క. బావ కళ్ళల్లో ఆనందం చూద్దామక్క. పదక్క. లేదురా, పసిపిల్లలను, ముసలాళ్లను, మగవాళ్లను సంపనని చిన్నప్పుడే శపథం చేసిన. అయితే నేను చంపుతానమ్మా. లేదు, నేను చంపుతానమ్మా. బాబు, మీరు చంపరా? మీరు కూడా చంపకూడదు. మీ నాయన శత్రువుల్ని మీరు చంపితే అది ఆయనకే అవమానం. అక్క, మీరు చంపక ఆల్ని చంపనీక మరి పిల్లిని ఎవరు చంపుతారక్క? బావ ఎట్లా వస్తాడు? వస్తాడు. మారువేషంలోనా? కాదు, మామూలు వేషంలోనే. పిల్లి ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి ఆనేం చేస్తారక్క? మర్డర్ చేయిస్తాను. ఎవరితో? అక్క, నీ దిమాకే దిమాకక్క. బంకా ఫ్యామిలీని భలే వాడుకుంటున్నావక్క. వియ్యాల వారితో కయ్యాల వారిని చంపించుడు అనే నీ కాన్సెప్ట్ కేకక్క. రేయ్ వారణాసి, ఈ కేక నీదిరా. మన సంకలోనే బంకున్నదన్న విషయం మర్చిపోయి కిరాయిగాళ్లకు పైసలిచ్చి శంభులింగాన్ని సంపిద్దామనుకున్నాను. సమయానికి గుర్తు చేసినావు. ఆ కయ్యాల వారికి మన వియ్యాల వారే కరెక్టు. రే కృష్ణ కృష్ణ, మీ మామ కబురు పెట్టరా. బావైనా సరే. ఎందుకు? నీకు కట్నం కింద మీ మామ బ్లాంక్ చెక్ ఇస్తానన్నాడు. వద్దన్నా. ఇప్పుడు అడుగుతున్నా. వెళ్ళిగా బ్లాంక్ చెక్ పట్టరానా? చెక్కు కాదు, శంభులింగం శవం కావాలి. మీ మామను కట్నం కింద గా కట్టేందేమని చెప్పు. బావ తెచ్చినా సరే. నా ఛాన్స్ మీ మామ కొట్టేసిండ్రా. పోతావని నాయన నీ పెళ్లికొచ్చుడు ముఖ్యం గంతే. ఏం రో, ఏం సొచాయిస్తున్నావు? చెప్పింది సమజైంది కదా.
మీ నాయన వస్తేనే నీకు పెండ్లయ్యేది. నీకు పెండ్లి కావాలంటే మీ మామ శంభులింగాన్ని సంపి తీసుకురావాలి. ఇది కట్నం, ఇదే ఫైనల్. బాబు నీకు సంతోషంగా ఉంది కదా? ఏంట్రా సంతోషం? అంతా నీ వల్లే. నువ్వు వారణాసివా వార్ పిపాసివా మళ్ళీ తంటా పెట్టావు కదరా. అబ్బా! ఈలో లేదు బాబు. కాకపోతే కట్టం కింద ఎవరైనా మర్డర్ చేస్తారా? అందరూ చేయరు బాబు. కానీ మీ మాంగారు ఎవరు? బంకా ఈరన్న. ఒంటి చేత్తో 100 మందికి సమాధానం చెప్తాడు. మీ అత్తగారు బంకా రత్తమ్మ. మళ్ళీ పుట్టిన నాయకురాలు నాగమ్మ. మీ బావ బంకా రాజన్న. గా పేరు చెప్తే ఎవరికైనా హడలు కదన్నా. అలాంటోళ్ళకి ఈ మడ్లో లెక్క. ముగ్గురు కలిసి గట్టిగా తుమ్మితే గా సౌండ్కే శంభులింగు శవమైపోతాడు బాబు. నీ బొందరా, నీ బొంద. పో వెళ్ళి ఏదైనా పని చూసుకో. పో పోరా. డాడీ పారిపోయి ఎంత పని చేసావు. ఇప్పుడు ఆ శంభులింగాన్ని చంపమని వాళ్ళతో ఎలా చెప్పాలి? దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? హాయ్ రిషి గారు. ఏయ్, మేనర్స్ లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావేంటి? అవును మరి, ఇదో పెద్ద పాకిస్తాను. ఇండియా నుంచి వచ్చేవాళ్ళు వీసా పాస్పోర్ట్ తీసుకుని వేళపాల చూసుకుని రావాలి. డోంట్ డిస్టర్బ్ మీ. ఏ బిజీగా ఉన్నారా? ముందు బయటికి వెళ్తావా? ఓ విసుగ్గా ఉన్నారా? ఐ సెడ్ గెట్ అవుట్. కాదు కాదు కాదు, కోపంగా ఉన్నట్టున్నారు కదూ. ఏ మెంటల్. ఓ చిరాగ్గా కూడా ఉన్నట్టున్నారే. మీరు సూపర్ రిషి గారు. ఒకేసారి ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. నీకు దండం పెడతాను, వెళ్ళమ్మా. వెళ్తాను కానీ మీ బుట్ట బొమ్మ నాతో ఒక గిఫ్ట్ పంపించింది. అది మీకు ఇచ్చి వెళ్ళనా ఇవ్వకుండా వెళ్ళనా? గిఫ్టా? ఏం గిఫ్ట్? అది ఏదో సీడీ. సీడీనా? ఏది లేవు? ఇందులో ఏముందో. ఏముంటే నీకెందుకమ్మా? ఎందుకు? అంటే బుట్ట బొమ్మ తన ఫొటోస్ పంపిందేమో, లేకపోతే తన వీడియోనే పంపిందేమో. రిషి గారు, ఈరోజు మీకు మీ బుట్ట బొమ్మ చెవి కనిపించొచ్చేమో, కళ్ళు కనిపించొచ్చేమో, ముక్కు కనిపించొచ్చేమో, పెదాలు కనిపించొచ్చేమో, టోటల్ గా ఫేసే రివీల్ అవ్వచ్చేమో. తను ఎలా ఉంటుందో ఏమో ఈరోజు మీకు తెలిసిపోవచ్చేమో. గురుడు మంచి మూడ్లోకి వెళ్ళినట్టున్నాడు. మూడ్లోకి. హలో హలో, అయిపోయిందా? తను ఏం పంపిందో ఏమో, ఒకసారి ఈ డబ్బులు పెట్టి చూద్దామా? స్టాప్. తనేం పంపించినా అది నా పర్సనల్. నాకు తనకి మధ్య మూడో పర్సన్ ఉండడం నాకు ఇష్టం లేదు. మూడో వ్యక్తి ఎవరు? నువ్వే. నేను మీ ఇద్దరికి మీడియేటర్ని కదా. కాదు, మనుషుల బుర్రలు తినే మేనేటర్ నువ్వు. ఎలా? అంతే బాబు, మాతో పనులు చేయించుకుంటారు. పని అవగానే కూరలో కరివేపాకం తీసినట్టు తీసేస్తారు. ఏయ్, సోదు కొట్టుకుని వెళ్ళు. వెళ్ళవమ్మా. నేను వెళ్ళను. అరే వెళ్ళు. నిన్ను వెళ్ళమని చెప్తుంటే. అయ్యో, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? బుట్టబొమ్మ ఏం పంపిందో త్వరగా చూడాలని ఆత్రంగా ఉంది కదూ. అంత లేదు గాని ఎలా ఎలా. బుట్టబొమ్మ సీడీ పంపిందంటే ఏం పంపుంటుందో. Come on.
ఎట్లున్నావు హీరో? ఈ సీడీ చూసి మస్తు ఖుష్ అయినావులే. ఏంటయ్యేది, కలిసిన ప్రతిసారి ఫేస్ కనిపిస్తుందేమో అని చాలా ఆతృతగా ఎదురు చూశాను, కానీ నువ్వు మాత్రం డిసప్పాయింట్ చేస్తావు. అరే గంత గత్తరైతే ఎట్లా హీరో? ముందు ముందు మనకు మస్తు దినాలున్నాయి. ఆ రాబోయే రోజులు హ్యాపీగా ఉండాలంటే ఈ రోజే నువ్వు ఎలా ఉన్నావో తెలియాలి. ఏం హీరో, నేను ఎట్లుంటానో ఏమో, బాగుంటానా అని మస్తు ఫికర్ చేస్తున్నావులే. అయ్యో అదేం లేదు, నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని యాంగ్జైటీ తప్ప వేరే ఉద్దేశం లేదు. నాకు తెలుసు హీరో, నువ్వు చాలా మంచోడివి. అలాగే నీ మనసు ఇంకా మంచిది. నీ చెల్లి పెండ్లి షురూ చేసినప్పుడే అనుకున్నా, గా సల్మాన్ ఖాన్ తన అనాథ చెల్లెలు అర్పిత పెండ్లి మన హైదరాబాద్ లో ధూమ్ ధామ్ గా చేసుండ్లే. గట్లనే నువ్వు కూడా నీ సొంత చెల్లెలు గాని పోరికి పెండ్లి చేస్తున్నావు. నేనైతే మస్తు ఫిదా అయినా హీరో. థ్యాంక్ యూ. హీరో, నీ మంచితనానికి మెచ్చి నేను నీకొక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా. సర్ప్రైజా? ఏంటది? నీ సెండ్లి పెళ్లికి నేను వస్తా. ఏ హీరో, నువ్వు గట్ల డిసప్పాయింట్ అవ్వకు. ఈసారి ఏ ముసుగు లేకుండా వస్తున్నా. కానీ ఒకే ఒక్క కండిషన్. వేసింది. గా పెళ్ళయ్యే వరకు నేనక్కడే నీ చుట్టుపక్కలనే తిరుగుతా ఉంటాను, కానీ నువ్వే నన్ను గుర్తుపట్టాలి. అబ్బా, అంతమందిలో నేను ఎలా గుర్తుపట్టాలి బుట్టుబొమ్మ? చెప్తాను. నేను నా చెవికి మన ప్రేమకి గుర్తుగా నా దగ్గరున్న ఆ ఒక్క బుట్టకమ్మని పెట్టుకొని వస్తాను. ఓకేనా? చాలు బుట్టుబొమ్మ, ఈ ఒక్క క్లూ చాలు. ఆ పెళ్లిలో నువ్వు ఎంత మంది మధ్యలో ఉన్నా నేను నిన్ను గుర్తుపడతాను. ఆ హీరో, నీకింకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? ఈ పెళ్లిలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోయినా ఏం ఫికర్ కాకు. ఈ పెళ్లి సక్రమంగా జరిగిపోతే నేనే నీ బుట్టబొమ్మగా నీ ఎదురుగా వచ్చి నిలబడతాను. నువ్వు చెప్పేది నిజమా? అవు హీరో, ఇన్ని రోజులు కనురెప్పల మాటున్న మన ప్రేమని మనం కళ్ళారా చూద్దాం. ఈ పెళ్లికి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తా ఉంటాను. అప్పటి వరకు నా చిన్న గిఫ్ట్. బాయ్ హీరో. థ్యాంక్ యూ సో మచ్ బుట్టుబొమ్మ. నన్ను ఎలాగో నువ్వు ముద్దు పెట్టావు కదా, ఈ పెళ్లిని ఇట్టే అవ్వలేలగా చేసేస్తాను. గురుడు వీడియో చూసి ఎలా రియాక్ట్ అవుతున్నాడో. రిఫ్లెక్షన్ ఇక్కడి దాకా వస్తుందనుకుంటే ఇంకా రాలేదేంటబ్బా. రియాక్షన్ స్టార్ట్ అయింది. దాని రిఫ్లెక్షన్ నువ్వనుకుంటున్నట్టు నీ వైపు కాదు మేఘమాల, బుట్ట బొమ్మగా రాబోతున్నా నా మీదకు. సో వెయిట్ అండ్ సీ. మర్డర్ చేసి చూడండి, మా బాబు ఎట్టగా నడుతుంది మీకు. అరే, ఆయనకంత రక్త చరిత్ర లేదు. ఇప్పటిదాకా కనీసం కోని కూడా కోయలే. గదేంది, బంకా ఫ్యామిలీ అంటే ఓ రేంజ్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చిండ్రు కదా. ఇంతకు ముందేమో చెరుతు పులులా, ఇప్పుడేమో చుట్టేలుకులా. నాన్ వెజ్ అని బిల్డప్ ఇచ్చి వెజిటేరియన్ కబుర్లు చెప్తారేంది? బాబు, ఇదేదో మోసంలాగా ఉంది, పోయి అక్కడికి చెప్దాం పద. బాబు ఆ? అబ్బా, అది నా అకౌంట్ కూడా ఇంకోటి వీక్ బాబు.
మీకు గట్ల అర్థమైందా బాబు? ఏంట్రా మోసం? పెళ్లి చేసుకుంటామని చెప్పినాం గానీ మర్డర్లు చేస్తామని చెప్పినామా? గట్ల అడుగు బాబు. కట్నం కావాలంటే ₹1,00,00,000 అడగండి, సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తా. విత్ టీడీఎస్. నేనే మాట్లాడా బాబు, నువ్వే మాట్లాడు. కట్నం కింద కాళ్ళు చేతులు కావాలి, తలకాయ కావాలని అడిగితే మేమేమైనా మటన్ కొట్టి పెట్టుకున్నావా? అంటే మీ ఇంటి నిండా రెబల్స్, మీ ఒంటి నిండా మజిల్స్ ఉన్నాయి కదా బాబు. ఆ, ఏదో రాజకీలా బస్తాల్లో బియ్యం ఉన్నాయని చెప్పి పందికొక్కలు పిలిచి వింది పెడతావా? కోర్తే చింతకాయ పిక్క ముఖం పగిలిపోద్ది. సారీ బావా, నా పెళ్ళికి డాడీ రావాలని మా మమ్మీ ఆశపడుతుంది. డాడీ రావాలంటే ఆ పిల్లి శంభులింగం చావాలి. అందుకని అది మీ ప్రాబ్లం, మమ్మల్ని సాల్వ్ చేయమంటారేంటి? అంటే మా మమ్మీ చెప్పింది. చూడు కృష్ణ, ఏదో నీ క్యారెక్టర్ మంచిదని ఎంగేజ్మెంట్ దాకా లాక్కొచ్చాను. ఆల్రెడీ మా డాడీ మీ సంబంధం వద్దంటున్నారు. కష్టపడి కన్విన్స్ చేశాను. మళ్ళీ మర్డర్లు అవి అంటే నా వల్ల కాదు. బ్రేకప్ చేద్దాం. బావా, ఇవి చేతులు కావు. అరే చేతులు పట్టుకుని చేతులు కావంటాడు, అవి చేతులే. బాబు గారు మీ కాలు ఎందుకు పట్టుకుంటాను. గుంచుతావా? ఏయ్, మీరు ఉండండి అయ్యా. బావా, ఇన్ని కష్టాలు పడి నిశ్చితార్థం కూడా పూర్తి చేసేసావు. ఈ ఒక్కటి కూడా పూర్తి చేస్తే నీ పేరు చెప్పుకొని నా పెళ్లి చేసుకుంటాను బావా. ఓహో, మంచిగుంది మంచిగుంది. మా బాబు మర్డర్ చేసి జైలుకి పోతే మీరు పెళ్లి చేసుకుని హనీమూన్ పోతారా? ఏయ్, నువ్వు నోర్ని. బావా ప్లీజ్, మా అమ్మ సంగతి తెలుసు కదా, తను పట్టుబట్టిందంటే వదలదు. బాబు వీళ్ళ మాటలు అస్సలు వినొద్దు బాబు, వీళ్ళు మొదటి నుంచి తేడాగాలే. చెంచా నోర్మై. మోషనతి. కృష్ణ, ఈ మర్డర్లు క్రైమ్లు వర్కౌట్ కావు గానీ ఒక పని చేద్దాం. చెప్పావా? కిడ్నాప్. ఇంకెంత 2 రోజులు. ఎల్లుండి నువ్విష్టపడుతున్న బుట్టబొమ్మగా ఈ మేఘమాల నీకు కనిపిస్తుంది హీరో. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను బుట్టబొమ్మ. నువ్వు ఎలా ఉంటావో చూడాలని చాలా ఆశపడుతున్నాను. నన్ను చూశాక నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటుంటే కాస్త భయంగా ఉంది హీరో. నువ్వు ఎదుటి పడ్డ క్షణం నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నువ్వు ద్వేషించే మేఘమాలే నువ్వు ప్రేమిస్తున్న బుట్టబొమ్మ అని తెలిసాక ద్వేషాన్ని వదిలేస్తావో ప్రేమను వదిలేస్తావో ఏం చేస్తావో అని టెన్షన్గా ఉంది. ఇప్పటిదాకా నేను దేనికోసం ఇంతగా ఎదురు చూడలేదు. ఇంత ఎక్సైట్మెంట్ ఎప్పుడూ అనుభవించలేదు. నన్ను నాకే కొత్తగా చూపిస్తున్నావు బుట్టబొమ్మ. నాకు కొత్తగానే ఉంది. లవ్ యూ బుట్టబొమ్మ. లవ్ యూ టు. హే బుట్టబొమ్మ, నీకు 1000 years. ఇలా తలుచుకోగానే అలా కాల్ చేసావు. హలో బుట్టబొమ్మ. హాయ్ హీరో. వావ్, ఎంత స్వీట్గా పిలుస్తున్నావు. నా పేరెంత బాగుంటుందని నాకిప్పుడే తెలుస్తుంది. ఆ స్వీట్నెస్ నాది కాదు హీరో, నీది. చక్కగా స్టైల్గా ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ బుట్టబొమ్మ. అవును, నీ భాష మారిందేంటి? నా భాషే కాదు, బాగా వింటే నా గొంతు కూడా మారింది. అవునవును, ఏమైంది నీకు? ఎందుకు వేరే అమ్మాయిలా గొంతు మార్చి లాంగ్వేజ్ మార్చి మాట్లాడుతున్నావు? నా అసలు భాష, ఒరిజినల్ వాయిస్ ఇదే హీరో. అంటే ఇన్నాళ్ళు నీకు వినిపించిందంతా నాటకం. నిన్ను ఆట పట్టించడానికి సరదాగా అలా మాట్లాడాను. ఇక నుంచి ఆ గొంతు, ఆ భాష ఏవి ఉండవు.
ఈ గొంతే వినిపిస్తుంది, ఈ భాషే పలుకుతుంది. ఎందుకిలా? నిన్ను కలవడానికి ముందు నిజాయితీగా ఉండాలనిపించింది. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నిన్ను మోసం చేయడం నాకిష్టం లేక నిజం చెప్పాను. థ్యాంక్ యూ బుట్టబొమ్మ. ఇది బాగుంది, కానీ అది కూడా బాగుంది. అవును బుట్టబొమ్మ, ఇంతకీ నువ్వు ఎలా ఉంటావు? ఎల్లుండి ఎలాగో చూస్తావు కదా. ఏంటి హీరో ఎంత హ్యాపీగా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? బుట్టబొమ్మ ఫోన్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాడో అంత హ్యాపీగా ఉన్నాడేంటి?